రామవరం గ్రామం ఒక అందమైన గ్రామం. పచ్చటి పొలాలు, శుభ్రమైన గాలి, చిలకల కిలకిలా రావాలు, ప్రకృతితో హృదయం జత కలిసి పాడుతున్నట్లుగా అనిపించే వాతావరణం. ఈ గ్రామంలో శ్రీవత్స, నందన్, చరణ్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు కలిసి వారి ఊరి బయట ఉన్న చెరువు గట్టున గడిపేవారు. చెరువులో ఈత కొట్టడం, చెట్ల కింద ఆడుకోవడం వాళ్లకు నచ్చిన పనులు. కాలం గడిచింది. చదువుల తర్వాత ఉద్యోగాలు అంటూ వారు పట్టణాలకు వెళ్ళిపోయారు. కొంతకాలం తరువాత వారు తిరిగి వారి ఊరికి వచ్చారు. కాలంతో పాటు గ్రామంలో మార్పులు వచ్చాయి. ఊరికి దగ్గరలో కొత్తగా ఒక సూపర్ మార్కెట్ తెరుచుకుంది. గ్రామస్తులందరూ చాలా సంతోషించారు. అక్కడ అన్ని రకాల వస్తువులు రంగురంగుల ప్లాస్టిక్ సంచుల్లో అందించేవారు. అనతి కాలంలోనే గ్రామస్తులు సులభంగా ప్లాస్టిక్ను ఉపయోగించడం ప్రారంభించారు. శ్రీవత్స తండ్రి మార్కెట్ నుండి పదే పదే ప్లాస్టిక్ సంచులతో వస్తూ ఉండేవారు. నందన్ ఇంటి ఎదుట వేసే చెత్త కుప్పలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా కనిపించేవి. చరణ్ తల్లి కూడా నిత్యం ప్లాస్టిక్ బాటిళ్లను వాడి వాటిని అలాగే పడేస్తూ ఉండేవారు. ఒకరోజు శ్రీవత్స, నందన్, చరణ్ వారు ఎప్పుడూ కలుసుకునే చెరువు వద్ద కలుసుకున్నారు. కానీ అక్కడి దృశ్యం చూసి వారంతా దిగ్భ్రాంతి చెందారు. చెరువులో ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు తేలియాడుతున్నాయి. కానీ కొన్ని చేపలు మృతి చెందాయి. వారిని ఆ పరిస్థితి కలచివేసింది. ఊరిలోకి వెళ్లారు. ఎప్పుడూ పచ్చగా పుడమికి పచ్చల హారంలా కనిపించే గ్రామం యొక్క దుస్థితికి బాధపడ్డారు. ఊరిలో ఉన్న ఆవులు, మరికొన్ని మూగజీవాలు ఈ ప్లాస్టిక్ని తిని అస్వస్థకు గురై మరణిస్తున్నాయని ఆ ఊరి వెటర్నరీ డాక్టర్ వారికి చెప్పారు. శ్రీవత్స ఆందోళనగా అన్నాడు, మిత్రులారా, మనం వెంటనే మన గ్రామంలోని వారందరికీ జరగబోయే నష్టాలను వివరించకపోతే పెనుముప్పు సంభవిస్తుంది. ఈ నష్టం మన వల్లే జరిగిందని తెలుసా? మనం చదువుకు తగ్గ ఉద్యోగాల కోసం చూస్తున్నామే తప్ప భవిష్యత్తు తరాల కోసం మర్చిపోయాం. ప్లాస్టిక్ను నిర్లక్ష్యంగా పారేయడం వల్లే ఈ సమస్య వచ్చింది అన్న శ్రీవత్స మాటలను చరణ్ అంగీకరించాడు. కానీ మిత్రమా, ఈ ప్లాస్టిక్ మట్టిలో కలవడానికి 100 ఏళ్లు పడతాయి. ఇది నేలను, నీటిని కలుషితం చేస్తోంది. నందన్ ఆలోచిస్తూ ఇలా అన్నాడు, మనం చదువుకున్నాం, ఏమైనా చేయగలం కదా. మన ఊరిని మళ్ళీ పచ్చదనంతో నింపాలనే కోరిక నాకు ఉంది. మరి మీ మాట ఏమిటి మిత్రులారా అన్నాడు. అంతే, ముగ్గురు స్నేహితులు మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మొదటగా వారు గ్రామ పెద్ద రామయ్య గారిని కలిసి తమ ఆలోచన చెప్పారు. రామయ్య గారు వారిని అభినందిస్తూ గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టమని సూచించారు. గ్రామ పెద్ద రామయ్య అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేయబడింది. ముగ్గురు స్నేహితులు ఊరిలోని మరికొందరు యువకులను కూడా వారితో చేర్చుకుని మితిమీరిన ప్లాస్టిక్ వాడకం, దాన్ని నిర్లక్ష్యంగా పారేయడం వలన వచ్చే అనర్థాలను సభలో ప్రజలందరికీ వివరించారు. శ్రీవత్స జూట్ సంచులను తీసుకువచ్చి వాటిని ఊరి ప్రజలందరికీ పంచారు. ప్లాస్టిక్ కన్నా ఇవి మేలైనవి అని, వాటి ఉపయోగం వలన ప్రయోజనాలను గురించి గ్రామ ప్రజలందరికీ వివరించాడు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉన్న పాత ప్లాస్టిక్ బాటిళ్లను పూల కుండీలుగా మార్చి అందంగా ఎలా అలంకరించవచ్చో సూచించాడు. అలాగే రోడ్ల వెంబడి పారేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను ఊరి ప్రజలతో కలిసి శుభ్రం చేశారు. చరణ్ గ్రామస్తులకు చెత్తను వేరు చేయడం, మిగిలిన వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయడం నేర్పారు. అంతేకాకుండా వారు ఆ ఊరి పాఠశాలలో చదువుతున్న పిల్లలకు చిన్న కథలు, పాటలు, నాటకాల ద్వారా ప్లాస్టిక్ ముప్పు గురించి వివరించారు. ఊరిలో చుట్టుపక్కల అప్పటి వరకు నరికివేసిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటించారు. కొన్ని నెలల్లో గ్రామం పూర్తిగా మారిపోయింది.
పూర్వపు స్థితిని చేరుకుంది. చెరువు మళ్ళీ స్వచ్ఛంగా మారింది. పశువులు ఆరోగ్యంగా కనిపించాయి. వానపాములు, చేపలు తిరిగి చెరువులో ఈదుతూ ఆనందంగా తిరిగాయి. గ్రామస్తులందరూ శ్రీవత్స, నందన్, చరణ్ చేసిన కృషిని మెచ్చుకున్నారు. ఈ విషయం ప్రజల నోళ్ళల్లో నానుతూ పక్క గ్రామాలకు కూడా వ్యాపించింది. స్నేహితులు ముగ్గురు ఊరి ప్రజల అభినందనలను అందుకుని మళ్ళీ వారి ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. రామవరం గ్రామ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. సందేశం: శ్రీవత్స తన స్నేహితులతో కలిసి అన్నాడు, ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మన భవిష్యత్తు శుభ్రమై ఉంటుంది. ప్లాస్టిక్కు చెక్ పెట్టి పచ్చదనానికి చెక్ ఇవ్వండి. ఆ రోజు నుంచి హరిత గ్రామం నిజమైన హరిత పర్యావరణంగా మారిపోయింది.